ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖరారైంది. బీజేపీ పెద్దలతో చంద్రబాబు పవన్ మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలను ఫైనల్ చేయనున్నారు. బీజేపీ జనసేనకు 7 ఎంపీ సీట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. బీజేపీకి 4 ఎంపీ 6 అసెంబ్లీ సీట్లు ఇస్తానని ప్రతిపాదన చేశారు. 6 లోక్సభ 15 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలంటున్న బీజేపీ రాజమండ్రి, నర్సాపురం, విశాఖ, విజయవాడ, హిందూపురం, అరకు ఎంపీ స్థానాలను ఆశిస్తోంది. బీజేపీ టీడీపీ జనసేన పొత్తుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 2014 నాటి కూటమికి దీనికి తేడా ఏమీ లేదన్నారు. అవే మోసాలు, అబద్దాలు, అమలు కాని హామీలు అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. ప్యాకేజీ మారింది గాని ప్రాడక్ట్ మారలేదని అన్నారు. 3 కాళ్ల కుర్చీ లాంటి ఈ కూటమి కూలుతుందని జోస్యం చెప్పారు విజయసాయిరెడ్డి. ఎన్డీఏలో టీడీపీ చేరికపై వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారన్నారు. జగన్ను చూసి భయపడి పొత్తులు పెట్టుకుంటున్నారని, చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తారన్నారు వెల్లంపల్లి. చంద్రబాబు పవన్ కు గెలుస్తానన్న నమ్మకం లేదు, అందుకే పొత్తులన్నారు. ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా గెలిచేది వైసీపీ అన్నారు వెల్లంపల్లి. ఎన్డీఏలో టీడీపీ చేరికపై కేశినేని నాని ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు ఏ హామీతో ఎన్డీఏలో చేరుతున్నారో, గతంలో ఎందుకు బయటకు వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, రాజధానిపై బీజేపీ ఏం హామీ ఇచ్చిందని తిరిగి కలుస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. ఏపీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు సీపీఎం నేత బాబురావు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని, గతంలో ధర్మదీక్షలు చేసిన చంద్రబాబు ఇప్పుడెలా పొత్తు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. 2 సార్లు గెలిచిన మోదీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అమ్మేస్తారంటున్నారు. 3ఓసారి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ ను అమ్మేస్తారా అంటూ మండిపడ్డారు బాబురావు. టీడీపీ బీజేపీ అర్ధరాత్రి చర్చలు జరిపి ఏపీని అంధకారంలోకి ముంచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్. గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన బీజేపీతో జట్టు కట్టి టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని విమర్శించారు. మతోన్మాదంపై పోరాడుతున్న పవన్ ఎన్నికలు పూర్తి కాగానే బీజేపీలోకి దూకేశారని మండిపడ్డారు సీపీఎం నేత. ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీతో పొత్తుకు టీడీపీ జనసేన ఎందుకు తహతహలాడుతున్నాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ. పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు కమ్మగా ఉన్నాయా అని ఆమె ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే పొత్తు పెట్టుకున్నారా అని ప్రశ్నించారు సుంకర పద్మశ్రీ. టీడీపీ నేత దాడి వీరభద్రరావు నివాసానికి వెళ్లారు జనసేన నేత కొణతాల రామకృష్ణ. చిరకాల రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగిన ఇరువురు నేతలపై భేటీ, ఆసక్తి చర్చ సాగుతోంది. జనసేన టికెట్ దక్కడంతో తనకు సహకరించాలని కోరారు అనకాపల్లి అభ్యర్థి రామకృష్ణ. టీడీపీ నుంచి అనకాపల్లి టికెట్ కోసం ప్రయత్నించారు దాడి. ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని, గాల్లో ఉన్నానంటూ చమత్కరించారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. మహాశివరాత్రి సందర్భంగా పొదిలిలో ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాను అనేది త్వరలో ప్రకటిస్తానన్నారు మాగుంట. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో భరత్ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. మహిళలకు రిజర్వేషన్ల అమలులో అన్యాయంపై నిరసన వ్యక్తం చేశారు. జీవో 3ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కవిత. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మహిళలకు ఉద్యోగాలు దక్కని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు కవిత. సిద్దిపేట బాబు జగ్జీవన్ రావు భవన్ లో శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. మహిళల కోసం గత ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిందన్నారు. 5 కోట్లతో మహిళా సమాఖ్య భవనం నిర్మించామన్నారు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా మహిళాభివృద్ధికి తాము సేవలందిస్తామన్నారు హరీష్ రావు. హన్మకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో మహిళా దినోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య. ఈ సందర్భంగా బాలికలతో కలిసి డాన్స్ చేశారు. అందరినీ ఉత్సాహంలో నింపారు సిరిసిల్ల రాజయ్య. మహిళల ప్రగతికి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం రాజుల మందిమరలో రామలింగేశ్వర స్వామి గుడిలో పూజలు నిర్వహించారు నారా భువనేశ్వరి. దేశంలో పడమర ముఖం గల శివాలయాల్లో రాజుల మందగిరి క్షేత్రాల్లో ఒకటిని ఆలయ నిర్వాహకులు చెప్పారు. స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు నారా భువనేశ్వరి. కాంగ్రెస్ మహిళల పక్షపాత ప్రభుత్వం అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహాశివరాత్రి సందర్భంగా పన్గన్లోని పచ్చల సోమేశ్వరాలయం, శ్రీ ఛాయా సోమేశ్వరాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ఉచిత బస్సు ప్రయాణం, కరెంట్, 500కే సిలిండర్, రాబోయే రోజుల్లో డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి.
హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో రైల్ కారిడార్ కు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు నిర్మించే మెట్రో కారిడార్ పనులకు సీఎం భూమి పూజ చేశారు. అనంతరం పాత బస్తీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల్ని ఖరారు చేసింది ఏఐసీసీ. సికింద్రాబాద్, పెద్దపల్లి, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి అభ్యర్థుల్ని ఫైనల్ చేసింది. పెండింగ్ లో ఉన్న ఖమ్మం సహా మిగతా స్థానాలను త్వరలో పూర్తి చేయనుంది. ఇవాళ తొలి జాబితా విడుదల చేస్తామని చెప్పడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. టీడీపీకి ఓటు వేయొద్దని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి. వంగవీటి రంగాను టీడీపీ చంపిందని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకునే పవన్ కళ్యాణ్ కాపులకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ జనసేన కుట్రలను ప్రజలు గమనించాలని కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖాళీగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమిస్తోంది టీడీపీ. తాజాగా దర్శి టీడీపీ ఇన్ఛార్జిగా గోరంట్ల రవికుమార్, రైల్వే కోడూరు ఇన్ఛార్జిగా రూపానంద్ రెడ్డిని నియమించింది. రానున్న ఎన్నికల్లో వారిద్దరూ అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు కానుక ఇచ్చారు. వంట గ్యాస్ సిలిండర్ పై 100 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు. దీంతో లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. నారీ శక్తికి ప్రయోజనం చేకూరిందన్నారు. రక్షాబంధన్ సందర్భంగా సిలిండర్ ధరను 200 తగ్గించింది. మోదీ తాజా ప్రకటనతో ఈ 6 నెలల్లో సిలిండర్ పై 300 వరకు తగ్గించినట్టయింది. భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ సభాస్థలాన్ని మార్చారు. అయితే బూర్గంపాడు నుంచి మునుగూరుకు మారింది సభాస్థలం. ఈ నెల 11న భద్రాచలంలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీతారామచంద్రస్వామిని దర్శించుకుని భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కోనపాపేటలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. అరబిందో కంపెనీ సముద్రంలో వేసిన పైప్ లైన్ తొలగించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 3 రోజులుగా ధర్నా చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో భగ్గుమన్నారు మత్స్యకారులు. కట్టలు తెగిన ఆగ్రహంతో బోట్లకు నిప్పంటించారు. మంటలకు బోట్లు కాలిపోవడంతో పరిస్థితి రణరంగంగా మారింది. వైఎస్ వివేకానందరెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 15న కడపలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు సునీతారెడ్డి. వివేక భాగస్వామి సౌభాగ్యమ్మ లేదా కుమార్తె సునీత ఎన్నికల్లో పోటీపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సునీతారెడ్డి నిర్ణయంపై కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. కరీంనగర్ సీతారాంపూర్లో తన భూమిని తహసీల్దారే కబ్జా చేశారంటూ బాధితుడు రఘురాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 12 మందిపై కేసు నమోదు చేశారు. 9 మందిని అదుపులోకి తీసుకుని పరారీలో ఉన్న 3 కోసం గాలిస్తున్నారు. జిల్లా గన్నవరంలో దొంగలు రెచ్చిపోయారు. దావాజీగూడెం రోడ్లో 3 దుకాణాలను లూటీ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దోపిడీ దృశ్యాలు గుర్తించారు పోలీసులు. దొంగల కోసం గాలింపు ముమ్మరం చేశారు. విశాఖలో ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్న ప్రేమ జంటను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బాధితుల నుంచి 3 కోట్ల మేర వసూలు చేసినట్లు నిర్ధారించారు. ఎస్ఐ యూనిఫామ్ లో తిరుగుతున్న ప్రేమ జంట నుంచి బొమ్మ తుపాకీ సీజ్ చేశారు. మహాశివరాత్రి కావడంతో జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ గోపుర కలశాలకు మహాకుంభాభిషేకం నిర్వహించారు. హరహర మహాదేవ శంభో శంకర నినాదాలతో హోరెత్తించారు. ఆసిఫాబాద్ జిల్లాలో శైవ క్షేత్రాలు కళకళలాడుతున్నాయి. సందీప్ నగర్ ఉమామహేశ్వర ఆలయం, వాంకిడి, రెబ్బెన, కెరమేరులో స్వామిని దర్శించుకుని అభిషేకాలు, అర్చనలు చేశారు. నల్గొండ జిల్లా వాడపల్లి మీనాక్షి అగస్తేశ్వర ఆలయంలో భక్తులతో కిక్కిరిసిపోయింది. కృష్ణా సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. పాలు, తేనెతో స్వామిని అభిషేకించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపారాధన చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో నిండిపోయాయి. 12 శివాలయాల్లో భక్తులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయాల దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కళకళలాడాయి. భద్రాచలం రామాలయ అనుబంధ క్షేత్రమైన శివాలయంలో భక్తులు శివపార్వతులను దర్శించుకుని పూజలు చేశారు. అంతకుముందు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రకాశం జిల్లా పొదిలిలో మహేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు వేలాదిగా వచ్చి కళ్యాణాన్ని తిలకించారు. ఆది దంపతులకు పసుపు, కుంకుమ సమర్పించారు. సత్యసాయి జిల్లా హేమావతి గ్రామంలో శివరాత్రి సందర్భంగా
ఏంజల్ సిద్ధేశ్వర ఆలయంలో భక్తులు పూజలు చేశారు. మానవ ఆకారంలో ఉన్న శివుడిని దర్శించుకొని విశేష పూజలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి రాజేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శివలింగానికి పాలు, తేనె, జలంతో అభిషేకం చేశారు. శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. హనుమకొండ జిల్లా పరకాలలో కుంకుమేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి అభిషేకం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి పూజలు చేశారు. కాకతీయ కళా సంపదకు నిలమైన 1000 స్తంభాల గుడిలో పునరుద్ధరించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మండపం పునరుద్ధరణ పూర్తి కావడంతో భక్తులు హర్షం ప్రకటిస్తున్నారు. అనంతపురం మున్సిపాలిటీ ఎలిమెంటరీ స్కూల్లో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఓ కారు షోరూం తరపున విద్యార్థులకు బ్యాగులు, శానిటరీ కిట్స్ పంపిణీ చేశారు. హైదరాబాద్ మలక్పేట చౌరస్తాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలింది. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో వాహనదారులు భయంతో పరుగులు తీశారు. దట్టమైన పొగతో ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట శివాలయంలో శివరాత్రి మహిళా దినోత్సవం నిర్వహించారు. పార్వతీ సమేత పరమేశ్వరుడి రూపాన్ని 25 టన్నుల ఇసుకతో నిర్మించాడు శిల్పి శ్రీనివాస్. పండ్లు, కూరగాయలే కిరీటంగా ఉన్న సైతక శిల్పం ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 4వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 10 రోజుల పాటు జరిగే వేడుకల్లో భాగంగా ధ్వజారోహణం చేస్తారు. గరుడ వాహన సేవ, రథోత్సవం, చక్రస్నానం, పుష్పయాగం చేయనున్నారు. సృజనాత్మకత, భిన్నంగా ఆలోచించేవారే కొత్త ఆవిష్కరణలకు తెరతీయగలరన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీ భారత మండపంలో జరిగిన నేషనల్ క్రియేటర్ అవార్డు ప్రధానోత్సవంలో మాట్లాడారు. ఢిల్లీ భారత మండపంలో నేషనల్ క్రియేటర్ అవార్డు ప్రదానం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. విభిన్న రంగాల్లో సత్తా చాటుతున్న 130 మంది యువతీ యువకులకు అవార్డులిచ్చారు. పశ్చిమ బెంగాల్ న్యూ టౌన్ లో పోలీస్ బందోబస్తు నడుమ ఈడీ అధికారులు సోదాలు చేశారు. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ తో సంబంధం ఉన్న వారి ఇళ్లలో తనిఖీలు చేశారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ దంపతులు ఉజ్జయిని మహాంకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. శివరాత్రి సందర్భంగా అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తారకేశ్వర మహాదేవ ఆలయానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి అభిషేకాలు, పూజలు చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని అయోధ్య బాలరాముడి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. ఉత్తరప్రదేశ్ వారణాసి కాశీ విశ్వనాథ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివరాత్రి సందర్భంగా పండ్లు, కూరగాయలు, పుష్పాలతో అందంగా అలంకరించిన శివలింగానికి అభిషేకాలు చేశారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేశారు రాష్ట్రపతి ముర్ము. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. సామాజిక సేవలో సుధామూర్తి స్ఫూర్తిదాయక ముద్ర వేశారని ప్రశంసించారు.